హలో గైస్, వెల్కమ్ టు డేట్. అండ్ ఈరోజు మాడ్యూల్లో మనం లూప్ అవుట్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే మనం కొన్ని టైమ్ అండ్ విగిల్ ఎక్స్ప్రెషన్స్ గురించి అయితే చూసాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మళ్ళీ చూడండి. అండ్ ఇక్కడ మీకు ఈ లూప్ అవుట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక చిన్న బాల్ యానిమేషన్ లాంటిది క్రియేట్ చేస్తాను. దీనికోసం నేను ఇక్కడ షేప్ లేయర్స్ నుంచి ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను అండ్ దాన్ని షిఫ్ట్ హోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా సర్కిల్ వచ్చేలాగా ఒక డ్రా చేస్తాను అండ్ దెన్ రిలీజ్. అండ్ నెక్స్ట్ దీని యాంకర్ పాయింట్ సెంటర్లో ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి సో మళ్ళీ క్లిక్ ఇచ్చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఒకసారి దీన్ని సెలెక్ట్ కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకు అది సెంటర్లోకి అలైన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు యాంకర్ పాయింట్ కూడా మనకు అది సెంటర్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో దీని స్కేల్ మేబీ ఒక 80% చేద్దాము. అండ్ నెక్స్ట్ దీని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి యాంకర్ టూల్లో ఉంది. సో క్లిక్ చేస్తే సెలక్షన్ టూల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని మేబీ అరౌండ్ ఇక్కడ తెచ్చుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీన్ని పొజిషన్ యానిమేట్ చేస్తాను. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ మళ్ళీ ఒక 2 ఫ్రేమ్స్కి వెళ్ళేసరికి ఆర్ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి ఇది కొంచెం ముందుకు ఉండాలి. ఓకే, సో మేబీ ఇలా. అండ్ ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇది పైకి వెళ్ళి కిందకి రావాలి. ఓకే, సో ఒక జంప్ యానిమేషన్ ఆర్ బౌన్స్ యానిమేషన్లో కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకుని స్మూత్ అవుట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పెన్ టూల్ ఉంది కదా, సో పెన్ టూల్ తీసుకుని మీరు ఇక్కడ రాగానే ఐకాన్ మారుతుంది కదా, సో ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా పుల్ చేయండి. సో అప్పుడు మనకి ట్యాంజెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ దీన్ని ఇలా పుల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక డాట్ క్రియేట్ అయింది కదా, సో దాన్ని కూడా నేను ఈ విధంగా పుల్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కనుక ప్లే చేస్తే మనకు ఒక బౌన్స్ యానిమేషన్ అయితే క్రియేట్ అయింది. సో ఇది మరీ స్లోగా ఉంది కాబట్టి ఈ సెకండ్ ఫ్రేమ్ నేను ముందు తెచ్చుకుంటాను. సో 1 సెకండ్కి అది ఒక బౌన్స్ అయినట్టు. కాకపోతే ఇక్కడ మీరు ఈ యానిమేషన్ అబ్జర్వ్ చేస్తే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తుంది అండ్ పైన ఇక్కడ ఈ ఆర్క్ వచ్చేసరికి చాలా స్పీడ్ అవుతుంది, మళ్ళీ కిందకి వెళ్ళేసరికి స్లో అవుతుంది. కానీ ఇది యాక్చువల్గా రివర్స్లో ఉండాలి. ఓకే, సో ఇనీషియల్గా ఇక్కడంతా స్పీడ్గా వెళ్ళాలి, పైకి వెళ్ళేసరికి స్లో అవ్వాలి బాల్. సో నేను ఏం చేస్తానంటే ఇవి సెలెక్ట్ చేసుకుని గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్తాను. సో వెళ్ళాక నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో దీన్ని పైకి పుల్ చేద్దాం అండ్ నెక్స్ట్ దీన్ని కూడా పైకి పుల్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో కరువుని మనం తీసుకోవడానికి సో ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇది మరీ పైకి వెళ్ళినప్పుడు మరీ స్లో అయింది అనుకుంటే వీటిని కొంచెం బ్యాక్ పుల్ చేయొచ్చు. ఓకే, ఆల్రైట్, ఈ విధంగా ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు వీటిని ఇంకా ఫర్దర్గా యానిమేట్ చేయడానికి అంటే రిపీటెడ్ యానిమేషన్స్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఇక్కడ నేను పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, సో పొజిషన్ తీసుకుని ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను సో దట్ మనకి ఇక్కడ ఆ స్క్రిప్ట్ ఇవ్వడానికి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే లూప్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ నుంచి లూప్ అవుట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ లూప్ అవుట్ యానిమేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే ఈ సింగిల్ కోడ్స్ ఇస్తే మీకు ఇక్కడ 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటన్నా చూద్దాం. సో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో లూప్ అవుట్ అండ్ దెన్ కంటిన్యూ. సో ఇలాగ మనము ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ కనుక క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో మనకి ఇక్కడ ఫైనల్ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సో ఇక్కడ ఏదైతే యాంగిల్తో ఇది వచ్చిందో ఆ యాంగిల్ నుంచి ఇంకా అది అలా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో బేసిక్గా ఈ ఎక్స్ప్రెషన్ చేసే వర్క్ అది. అండ్ ఇప్పుడు కంటిన్యూ తీసి మనం నెక్స్ట్ సైకిల్ చూద్దాం. అండ్ ఇప్పుడు కనుక ప్లే చేస్తే సో సేమ్ మనం ఏదైతే ఒక యానిమేషన్ చేసామో అదే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది స్టార్టింగ్ నుంచి. సో ఇది సైకిల్. అండ్ నెక్స్ట్ ఆఫ్సెట్. సో ఇది కనుక ప్లే చేసాం అనుకోండి. ఓకే, సో ఆఫ్సెట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ పింగ్ పాంగ్. ఓకే, సో ఈ విధంగా ఈ లూప్ అవుట్లో ఉన్న డిఫరెంట్ అట్రిబ్యూట్స్ని చేసి మనకు కావాల్సిన యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను ఈ పింగ్ పాంగ్ను వదిలేస్తున్నాను. అండ్ దీనికి ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడం నేను ఏం చేస్తానంటే షేప్ లేయర్లో సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో స్కేల్ తీసుకుందాము. అండ్ ఇప్పుడు ఆల్ట్ క్లిక్ చేసి
ఇక్కడ నేను మనం ప్రీవియస్ లెసన్లో విగిల్ యూస్ చేసాం కదా, సో ఇక్కడ నేను విగిల్ని యూస్ చేస్తాను. అండ్ స్పీడ్ వచ్చి 2 అండ్ స్ట్రెంత్ మేబీ ఒక 15 ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అది స్కేల్ అనేది విగిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం బౌన్సీ బాల్ యానిమేషన్ అయితే తెలుస్తుంది కదా. అండ్ ఇంకా దీనికి కొంచెం న్యాచురల్ లుక్ తీసుకురావడానికి ఏం చేయొచ్చు అంటే మనం మోషన్ బ్లర్ ఎనేబుల్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఐకాన్ ఏంటంటే మోషన్ బ్లర్ ఎనేబుల్ చేయడానికి. సో ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్లోని మీకు ఈ మోషన్ బ్లర్ కింద ఒక కాలం కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి, అప్పుడు మీకు అది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మీకు ఈ బాల్ అనేది మోషన్లో ఉంది కదా, సో అలా మోషన్లో ఉన్నప్పుడు మీకు దాని చుట్టూ ఒక బ్లర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ మోషన్ బ్లర్ అనేది మనం ఏదైనా సీన్లోని రియాలిటీని తీసుకురావడానికి మనం ఈ మోషన్ బ్లర్ యాడ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు జనరల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు కనుక మీ హ్యాండ్ని మీ ఫింగర్స్ని స్పీడ్గా మూవ్ చేశారు అనుకోండి, మీకు ఈ విధంగా మోషన్ బ్లర్ అనేది తెలుస్తుంది కదా. సో అదే మోషన్ బ్లర్ మనం ఇక్కడ కూడా యూస్ చేస్తాం. సో దీనికోసం అయితే ఇది ఎనేబుల్ చేయాలి. అండ్ ఇప్పుడు కానీ ప్లే చేసి చూస్తే, అండ్ నేను ఇంకా ఇంకొక ఎఫెక్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో ఎకో అని క్లిక్ చేస్తాను. ఓకే, సో ఈ ఎకో ఎఫెక్ట్ని నేను ఈ లేయర్ పైన వేస్తాను. అండ్ బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎకోస్ మేబీ ఒక 3 ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ పెంచుతాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇటువంటి రిపీటెడ్ యానిమేషన్స్ లాంటివి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఎకో అన్న ఎఫెక్ట్ని అయితే యూజ్ చేస్తాం. సో గైస్, ఈ వీడియోలో మనం అసలు లూప్ అవుట్ ఎక్స్ప్రెషన్స్ అంటే అందులో ఉన్న డిఫరెంట్ అట్రిబ్యూట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలన్న చూసాము. అండ్ అడిషనల్గా ఈ ఎకో అన్న ఎఫెక్ట్ ఎలా యూజ్ అవుతుందని కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే మీకు డౌన్లోడ్ ఫైల్స్లో ఈ జిమ్కి సంబంధించిన ఇల్లుస్ట్రేషన్ ఫైల్ కూడా ఉంటుంది. ఓకే, సో లూప్ అవుట్ ఎక్స్ప్రెషన్ జిమ్ ఎక్విప్మెంట్ అని చెప్పి నేమ్ అయి ఉంటుంది. అండ్ దీన్ని కూడా మీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇంతవరకు మీరు నేర్చుకున్న విగల్, టైం అండ్ అలాగే ఇప్పుడు లూప్ అవుట్ నేర్చుకున్నారు కదా, సో ఇవన్నీ యూజ్ చేసి మీకు నచ్చినట్టుగా వీటిని యానిమేట్ అయితే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వై క్లిక్ చేస్తాను. సో వై క్లిక్ చేసి మేబీ దీన్ని కంప్లీట్గా పైకి తీసుకెళ్తాను. ఓకే, సో యాంకర్ పాయింట్ నేను పైకి మార్చుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రొటేషన్ ఓపెన్ చేసి ఇనీషియల్గా మేబీ ఇలా ఉండాలి. అండ్ నెక్స్ట్ 1 సెకండ్కి మనకి ఇది ఇటుపక్క యానిమేట్ అవ్వాలి. ఆల్రైట్, సో ఇప్పుడు వీటిని నేను వేసాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆల్ట్ హోల్డ్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి లూప్, సో ఇక్కడ లూప్ అవుట్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే, సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఫ్రంట్ బ్యాక్ అంటే మనకి రిపీటెడ్గా ముందుకి వెనక్కి వెళ్ళాలి కాబట్టి దీనికి పింగ్ పాంగ్ అన్నది యూజ్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ బయటకు రావాలంటే మీరు ఎక్కడన్నా బయట క్లిక్ చేస్తే సరిపోతుంది, మీరు ఎక్స్ప్రెషన్ ఎడిటర్ నుంచి బయట రావాలంటే. సో ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి. ఓకే, సో సేమ్ ఇలాగే నేను సైకిల్ యూజ్ చేశాను కదా. అండ్ మీరు మేబీ ఇప్పుడు ఈ బాల్ ఉందనుకోండి, సో ఈ బాల్కి స్కేల్ ఆల్ట్ హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఈ బాల్కి నేను విగిల్ ఎఫెక్ట్ని వేయాలనుకుంటున్నాను. సో విగిల్ 2, మేబీ ఒక 10. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో అలాగా ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, అలా వాటికి ఇప్పటి వరకు మీరు ఏవైతే మనం ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నామో సో వాటిని అప్లై చేయండి. సో ఆ విధంగా మీకు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.